జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో ఆందోళన చేశారు. టీడీపీ మహిళా శ్రేణులు కాన్వాయ్పై చెప్పులు విసిరారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. పరస్పరం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్లేనా? రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ